అమ్మా, తన్నే తీసుకొచ్చి లోపల పడుకోబెట్టావేంటి? అమ్మవాణి, నువ్వు డాక్టర్కి ఫోన్ చేసిరా అమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, నిన్నే అడిగేది. తన్ని మన ఇంటికి తీసుకొచ్చారేంటి? తనకేమైంది అని అడగకుండా ఎందుకు తీసుకొచ్చారంటావేంట్రా? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది, తీసుకొచ్చారు. నన్ను మన కుటుంబాన్ని కాదనుకుని పోయాక తనకేమైతే నాకేంటి? రే, ఎంత కాదనుకున్నా కీర్తి ఇంటి కోడలురా. అది బొక్కప్పుడు. మొన్న మన కళ్ళ ముందే ఇంకొకరితో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు మర్చిపోయావా? నిశ్చితార్థమే కదరా అయింది. తనింకా నీ భార్యే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కీర్తి గర్భవతి అన్న విషయం ఇంట్లో తెలియకూడదు. రండి డాక్టర్ గారు, తను కళ్ళు తిరిగి పడిపోయిందండి. చూడండి డాక్టర్. ఏమండి, మీరందరూ కాస్త బయటికెళ్ళండి. ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం మీకు తెలుసా? నాకు తెలుసు డాక్టర్, కానీ దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. అదేంటమ్మా, కోడలు గర్భవతి అయితే సంతోషించాలి కానీ సీక్రెట్ గా ఉంచాలంటారేంటి? మా ఇంటి పరిస్థితులు అలాంటివి. దయచేసి అర్థం చేసుకోండి. తనని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయి చాలా నీరసంగా కూడా ఉంది. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి. అలాగే డాక్టర్. కాసేపు అయ్యాక మెలకు వస్తుంది, ఆ జ్యూస్ తాగించండి. సరే డాక్టర్. నేను వెళ్ళొస్తానండి. సరే. డాక్టర్ గారు, తనకిప్పుడు ఎలా ఉంది? మందులు రాసిచ్చానండి, అవి వాడండి, తగ్గిపోతుంది. థ్యాంక్స్ అండి.